హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటిది? ఇందాక మనము దేవుడికి ఇష్టం లేని ఉపవాసం చూసాము. మరి ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చూద్దాము. దేవుడు ఇష్టపడే ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుండు, మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు లేని వారికి ఆ ఇల్లు ఆశ్రయమియుండు, బట్టలు లేని వారికి దుస్తులుండు, మీ బంధువులకి సహాయము నిరాకరింపకడు. అప్పుడు నా కృప ప్రాంతకాలపు సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును. ఏమని చెప్తున్నారు ప్రభు అంటే, ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు ఇష్టపడే ఉపవాసం అంట ఇదే అనంట. ఏంటిదా ఇష్టపడే ఉపవాసం అంటే, అన్యాయపు బంధాలను ఇప్పాలి అంట, ఇతరులు మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగించాలి అంట, పీడితులను విడిపించాలి అంట, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుండా చూసుకోవాలి అంట, ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలి అంట, భోజనము వడ్డింపాలి అంట. మన భోజనము ఆకలి గొనిన వారికి పెట్టమంటున్నారు. ఇప్పుడు ఒక పూట ఉపవాసం ఉంటున్నాం మనం. ఆ ఉపవాసం ఉన్న అన్నంని మనం మిగిలించుకోకుండా ఏం చేయాలంటేనంట, పేదలకి, అడుక్కునే వారికి, దిక్కులేని వారికి, అడుక్కునే వారికి కూడా కాదండి అక్కడ ఇచ్చింది బైబిల్లో, పేదలని ఆదుకోమంటున్నారు. నువ్వు దాచిపెట్టినటువంటి బియ్యం కొంచెం కొంచెం రోజుకు ఒక 2 గ్లాసులు, నువ్వు ఒక్క పూట తినే బియ్యాన్ని ఒక 2 గ్లాసులు దాచిపెడితే రోజుకి 40 రోజులకి ఎన్ని కేజీలైనా సరే ఆ బియ్యాన్ని పేదలకి దానం చేయమంటున్నారండి ప్రియా సహోదరి సహోదరుడా. అదేవిధంగా దుస్తులు లేని వారికి దుస్తులను ఇవ్వండి. మీ బంధువులు ఎవరైనా కోపంతో తాపంతో ఉన్న ఈ సమయంలో, ఎప్పుడైనా ఈ సమయమే కాదండి, 40 రోజులే కాదు, మిగతా సమయాల్లో కూడా సహాయం నిరాకరించవద్దు అంటున్నారు. ఇంకా మన భోజనము ముఖ్యంగా ఆకలి గొనిన వారికి వడ్డించండి అంటున్నారు. మీరు ఇట్లా నేను ఎవరిని ఎత్తుక్కోవాలయ్యా అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు తినే బియ్యం రోజుకు ఒక 1/2 కిలో బియ్యం, 1/2 కిలో బియ్యం దాచిపెడితే అవి 40 రోజులకి ఎన్ని అయితే అన్నీ అవి మీరు పేదవారిని చూడండి. ఈ క్రైస్తవులలోనే కానీ, ముస్లింలలోనే కానీ, హిందువులలోనే కానీ ఎవరైనా సరే లేని వారు ఎవరనిపించారో మీకు ఆ బియ్యాన్ని, ఆ కూరగాయల్ని, ఆ డబ్బుని తీసుకెళ్ళి వారికి అర్పించండి ప్రేమతో. ఇప్పుడు మనం ఉపవాసం ఉండి దేవునికి ప్రేమతో అర్పించమంటున్నారు. మళ్ళీ నేను దానం చేశాను అట్లా ఇట్లా అని మళ్ళీ పొగరగా, మళ్ళీ అహంకారంగా చేయకూడదండి. దానంగా కాదు, ప్రేమగా చేయమని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. పేదవారిని ప్రేమగా ఆదుకోనండి. ఇల్లు లేని వారికి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, ప్రేమతో ఇవ్వండి. అప్పుడు నా కృప మీకు ప్రాంతకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తుంది, మీ గాయాలు త్వరగా మానుతాయి, మీ నీతి మీ ముందు నడుచుతూ ఉంటుంది, సాన్నిధ్యము మీ ఎంట వస్తుంది. నా సాన్నిధ్యము, మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకోలు సరాసరి ఆలిస్తాను, మీరు మొరపెట్టినప్పుడు మీ వేడుకోలును ఆలిస్తాను, ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు అని కూడా చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నారు ఇంకా, ఇష్టమైన ఉపవాసం ఇతరులను పీడించకూడదు అంట, ఇతరులను అవమానించొద్దు అని కూడా ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇతరులను దుష్టవాక్కులు పలకకుండా ఉండండి కూడా అని చెప్తున్నారు. ఆ ఆకలి గొనిన వానికి భోజనము పెట్టండి, బాధితులను ఆదుకొనడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించుచున్నది, అప్పుడు వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారం వెలుగుగా మారును, నేను మేము ఎల్లప్పుడూ నడిపిస్తును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని దయచేస్తాను, బలమును, నూతన బలమును దయచేయుదును, మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, ఉట్టిపోని జలముల వలె ఒప్పుదురు, మీ జనులు బహుకాలము శిథిలమై ఉన్న గృహములను నిర్మితురు, మీరు పూర్వపు పునాది పైన ఇల్లు కట్టుకొందురు, ప్రాకారములను మరలా ప్రాకారములు కట్టిన వారు అగుదురు, శిథిల గృహములను పునర్నిర్మించిన వారు అగును అని మీరు పేరు తెచ్చుకొందురు అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎప్పుడు అంటే ఇవన్నీ జరిగేది మన జీవితంలో, మీరు ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు, నువ్వే కానీ నేనే కానీ మనము ఇష్టమైన ఉపవాసం దేవుడికి చేసినప్పుడు
అప్పుడు అంట ఇవన్నీ మనకి దీవెనలు ఇస్తానని ప్రభు పలుకుతున్నాడు. ఏమంటున్నారు? అన్యాయపు బంధాలను విప్పండి, ఇతరుల మెడ మీద కాడిని తొలగించండి, ఇతరులను కష్టపెట్టద్దు. ఎప్పుడు కూడా మనం ఒక షాప్లో పనిచేస్తూ ఉంటాము, లేదా ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటాము. అబ్బో నాకన్నా ఈమెకు ప్రమోషన్ వస్తుంది, నాకన్నా ఈమెను ఎక్కువ గొప్పగా పొగుడుతున్నారని ఏమని ఎట్లాగైనా కానీ ఇబ్బంది పెట్టి పంపించాలని కూడా చూస్తారు. అలా చేయొద్దు ప్రియా సహోదరి సహోదరుడా. నీ వలే నీ సహోదరుని ప్రేమించమని చెప్తున్నారు, నీ ఇతరులను ప్రేమించమని చెప్తున్నారు. అందుకనే నీ తోటి వారిని పీడించరాదు అని కూడా చెప్తున్నారు. మరి నీ భోజనము ఆకలి కొనిన వారికి పెట్టమంటున్నారు, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వమంటున్నారు. అంతేకాదంట, ఇంకా దుష్టవాక్కులు పలకకండి, అవమానింపకండి, పీడింపకుడు అని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, బైబిల్ ఉపవాసం చేస్తున్నాము అంటే ఈ ప్రార్థన సమయంలోనే కాదండి, మనం ఇతర సమయాల్లో కూడా దుష్టవాక్కులు పలకూడదు, ఇతరులను అవమానించకూడదు. ఇగో ఆమె అట్లా, ఆమెకు పెళ్ళయింది, 2 పిల్లగాళ్ళు ఉన్నారు, ఆమె మంచిది కాదు, ఆమె అట్లాంటిది, ఈమె ఇట్లాంటిది, ఆమెకి ఇయ్యమాకండి, నాకే ఇయ్యండి. ఇవన్నీ కూడా ఏమైతాయి తెలుసా? దుష్టవాక్కులే అయితే. దుష్టుడి ఆలోచన అది. క్రైస్తవ ప్రభు నీలో నాలో ఉన్నప్పుడు ప్రభు ప్రేమను చూపించమంటున్నారు. ప్రభు ఒకవేళ ఆమె పాపి అయినా కానీ ఆమెని ప్రభు ఇప్పుడు ఎవరు అంగీకరించిపోయినా దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టి నీవు ఆమెని అంగీకరిస్తావు, గుడికి రమ్మని ప్రోత్సహిస్తావు, మారు మనసు పొందమని ప్రోత్సహిస్తావు, ఇతరులను నీ వలే ప్రేమిస్తావు. ప్రభు ఇదిగో నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా అలానే చేసేదాన్నేమో, అందుకనే నన్ను క్షమించు, ఇతరులను క్షమించమని ప్రార్థించు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇప్పుడు అన్నీ ఉన్నాయని మనం మురిసిపోకూడదు, ఏమీ లేదని మనము కూడా అణిగి ఉండకూడదు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ పరిస్థితుల్లో నేనుంటే ప్రభువా నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమో, అందుకనే క్షమించండి అని ఇతరుల కోసం ప్రార్థించు. క్రీస్తు ప్రభు ఇష్టమైన ఉపవాసం చేసి క్రీస్తు ప్రభు శిలువ మీద మరణిస్తూ తనను చంపే వారిని కూడా ఏమని చెప్పారో తెలుసా? ప్రభువా క్షమించుము, తండ్రి క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరుల జీవితాన్ని ఏలెత్తి చూపించే ముందు ఒక్క ఏలు నీ వైపు చూపిస్తే 4 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇతరులను ఒక్క ఏలుతో ఇగో ఆమె అని చూపించినప్పుడు ఈ మిగతా 4 వేళ్ళు కూడా నా వైపే చూపిస్తున్నాయి. అందుకనే అందరము కూడా ఇతరులను ద్వేషించకుండా, దుష్టవాక్కులు పలకకుండా, అవమానించకుండా, ముఖ్యంగా వారికి గౌరవించి, క్రీస్తు ప్రభు అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇతరులను అవమానిస్తే నేను క్రీస్తు ప్రభుని అవమానించినట్లే, నన్ను అవమానిస్తే క్రీస్తు ప్రభుని అవమానించినట్లే అని గుర్తించి మనం ఈ యొక్క తపస్సు కాలంలో మరొకసారి మారు మనస్సు పొంది, అయ్యా గత జీవితంలో నేను ఇలా చేశానేమో, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయకోకుండా నాకు మారు మనస్సుని దయచేయండి, ఇతరుల జీవితం గురించి చెప్పేటప్పుడు నా జీవితాన్ని నేను చూసుకునే భాగ్యాన్ని దయచేయండి అని ప్రతి ఒక్కరూ ఆలోచించమని ప్రార్థిస్తూ ఈ యొక్క తపస్సు కాలంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. ఆమేన్.